థ్యాంక్ యూ అండి. క్రిస్మస్ అనేది క్రైస్తవ సోదరులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ ఇది డిసెంబర్ మాసం అత్యంత పవిత్రమైన మాసం. అదేవిధంగా ఈ ఏకైక పండుగ అతి ఘనంగా అంటే పెద్దగా ఘనంగా జరుపుకునే పండుగ ఈ పండుగ. ఈ పండుగలో ప్రభుత్వం కూడా భాగం కావాలని క్రైస్తవ సోదరులని పండుగకు ముందు రోజు ఒకసారి నిలిచి వాళ్ళకి ఫీస్ట్ రూపంలో ఒక విందు పెట్టడం అనేది ప్రభుత్వం అన్ని వర్గాలను ఇస్తున్న ప్రోత్సాహానికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్భంగా ఈరోజు జమ్మికుంటలో ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఫీస్ట్కి వచ్చేసిన కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఈ డయాస్ మీద ఉన్న అందరూ పాస్టర్స్ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జమ్మికుంట మండల క్రైస్తవ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు, నమస్సుంజామంజలు. అండ్ జీసస్ క్రైస్ట్ జన్మదినం సందర్భంగా మీ అందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఇక ఈ రెండు ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. యాజ్ అ రెవెన్యూగా మా దగ్గర అంటే జమ్మికుంటలా మీకు కళ్యాణ మండపం కావచ్చు, లేదా ఇంకేదైనా ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాకపోతే మీరు ల్యాండ్ కోసం కలెక్టర్ గారికి ప్రాపర్ ఫోరంలో నేను మీకు డిస్కస్ చేసి ఎట్లా ఇవ్వాలో చెప్తాను. అది ఒక ప్రపోజల్ వచ్చినట్టయితే నేను ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇస్తాను. రెండవది 275 సర్వే నెంబర్లో సైదాబాద్లో ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. పెద్ద వర్క్ అయిపోయింది. ల్యాండ్ ఇవ్వడం అనేది పెద్ద వర్క్, ఆల్రెడీ ఆ వర్క్ అయిపోయింది. సో మా వైపు నుంచి ల్యాండ్ పొజిషన్ చూపించడమే, కలెక్టర్ గారి నుంచి మీకు ప్రొసీడింగ్ కూడా ఉంది, ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది. మా దగ్గర నుంచి ల్యాండ్ చూపించడము, ఆ లెటర్ ఇచ్చే ముందే ల్యాండ్ ఎక్కడో ఒక ఐడెంటిఫై చేసి ఉంటారు. సో అదే మన సర్వేయర్కి నిన్నే చెప్పడం జరిగింది. సర్వేయర్ కారే జనవరిలోనే ఆల్మోస్ట్ జనవరి 15th లోపు ఆ ల్యాండ్ సర్వే చేయించి మార్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ గారి సహకారంతో ఎంతవరకు వీలైతే దానికి బౌండరీస్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా విలేజ్లలో కూడా ఎక్కడెక్కడ అవైలబిలిటీ అంటే ఎక్కువ ఉన్న దగ్గర మీరు రిప్రజెంటేషన్ స్పెసిఫిక్ ఇవ్వండి. అన్ని గ్రామాలలో అంటే సో విలేజ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉండలేదు. విలేజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర ఇక్కడ ఇవ్వండి అని మీరు ప్రపోజల్ ఇవ్వండి, నేను అది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అన్ని వర్గాలకు, అన్ని రకాల మతాలకు, కులాలకు సర్వీస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం లాగానే. సో మీకు కూడా ఎప్పటికీ మా డిపార్ట్మెంట్ తరఫున డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి ఏ రకంగా లబ్ధి కానీ ఏ రకంగా హెల్ప్ చేయాలో అన్ని మేము చేస్తామని నా తరఫున మాట ఇస్తూ మరొకసారి అందరూ ఈరోజు ప్రోగ్రామ్ అనగానే ఇంత పెద్దన జమ్మికుంట క్రైస్తవ సోదరులు అందరూ వచ్చారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యేసు ప్రభు ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని, అదేవిధంగా శాంతి సద్భావం ద్వారానే జీవనాన్ని కొనసాగించని ఒక సూచనతో మనకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఫీస్ట్ పండుగను, అదేవిధంగా రేపు క్రిస్మస్ పండుగను జరుపుకోబోతున్నారు. వారందరికీ నా పక్షాన ముఖ్యంగా జమ్మికుంట మరియు వినవంక క్రైస్తవ సోదరులకు హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఇక్కడ క్రైస్తవ సోదరులకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా గౌరవ తహసీల్దార్ గారి యొక్క సహకారంతో ఏ కార్యక్రమం, ఎందుకంటే ప్రభుత్వం కులం, మతం, వర్గం అనే భేదం లేకుండా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. ఇక్కడ కులాలు, వర్గాలు, మతాలు అధికారులకు వర్తించవు. సో తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నాం. సో రాబోయే రోజుల్లో మీరు మాకు ఒకవేళ వచ్చి కలిస్తే తప్పకుండా గౌరవ తహసీల్దార్ గారి సహకారంతో మీకు సార్ అలాట్ చేసిన తర్వాత భూమి యొక్క దానికి కాంపౌండ్ వాల్ కానివ్వండి, మిగతా వాటర్ ఫెసిలిటీ కావాలండి, రోడ్ కానివ్వండి, మిగతా అన్ని రకాల ఎమ్యూనిటీస్ని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి తప్పకుండా ఈ ఫస్ట్ వీక్లో కానీ ఎప్పుడైనా వచ్చి మాకు ఒక రిప్రజెంట్ ఇస్తే దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, గౌరవ
అడిషనల్ కలెక్టర్ మరియు జమ్మికుంట మున్సిపల్ ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సమస్యను పరిష్కరించే విధంగా మీరు ఇక్కడికి వచ్చి ఒక మంచి పండుగ ముందుగానే పండుగ వాతావరణం కనబడుతుంది. ఈరోజు ఇక్కడ మీరందరూ రావడం, ఈ వచ్చిన దాంట్లో నన్ను పిలవడం, అంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నా. ఒకసారి చెప్పారు, క్రిస్టియన్స్ చాలా అంటే ఒక నేర్పడం వల్ల చాలా నీట్గా తయారవుతారని. అది మాత్రం వాస్తవం. వెంటనే ఈ వ్యక్తి క్రిస్టియన్ అయి ఉండొచ్చు అని మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే చాలా నీట్గా తయారై కనిపిస్తుంటారు. మామూలుగా వాళ్ళకంటే నేర్పడం వల్ల కావచ్చు, కొంత నీతి నిజాయితీ అంటే ఎప్పుడు చెప్పడం వల్ల ప్రవచనాలు అవి, అంటే మేము ప్రవచనాలు హిందూస్ అంటారు, మీరు పాస్టర్స్ చెప్పే మాటలు వినడం వల్ల క్రమంగా ఏమంటారు వాక్యం అవి వినడం వల్ల ఎవరైతే అందరు దేవుని బిడ్డలే అని దానివల్ల ఏమైంది, క్రమంగా ఆ విధంగా నేర్చుకుంటున్నందుకు ఒక పద్ధతిలో అంటే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది నేర్పించడం, అంటే పెద్దవాళ్ళు నేర్పడం, దానివల్ల ఒక పద్ధతికి అలవాటు అయ్యారు. అంటే తరతరాలుగా కొంచెం నేర్పడం వల్ల ఒక అలవాటు అయిపోయి అంతా ఆ విధంగా బతుకుతున్నారు. సరే, ఇప్పుడు నేను ఎంపీడీఓని, నా పేరు పద్మావతి. నేను రీసెంట్గా ఒక 20 days కింద జాయిన్ అయినా. అయితే ఇప్పుడు మీరు ఏది క్రిమిటోరియం అంటే శ్మశాన వాటికలు. ఇప్పుడు ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు ఉన్నాయి మా తరపున. అంటే దాంట్లో ఏముంటుందంటే జనరల్గా ఒక బర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే హిందూస్ పడుకోబెట్టి చేస్తారు కదా, కానీ ఖననానికి, అది దహనం అంటారు. ఖననానికి అంటే ఏంటంటే పూడ్చడం, దానికి కూడా ప్లేస్ ఉంటుంది. అది అన్ని మతాల వాళ్ళు వాడుకొని అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఎవరైనా అంటే కొన్ని కులాల వారీగా కొన్ని ఇక్కడే పెడతాం అనేది కొంత సాంప్రదాయాలు ఉంటే ఆ సాంప్రదాయాలకు విరుద్ధంగా మనం పోం. కానీ ప్రతి గ్రామంలో ఒక క్రిమిటోరియం ఉంది. అక్కడ క్రిమిటోరియంలో మనమంతా దహనం కానీ లేదా ఖననం కానీ జరుపుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మన గౌరవ ఎంఆర్ఓ గారు మీకు ప్లేస్లు ఇస్తామంటున్నారు, దాన్ని పట్టుకొని చేయవచ్చు. అంటే మీరు ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ సదుపాయం కూడా ఉందని మీకు ఒకసారి చెప్తున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, మా మండల ఆఫీస్లో మేము చేసే పనులు ఏంటంటే, ముసలి వాళ్లకు ఓఏపీ పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత మహిళలకు విడో పెన్షన్స్ అంటే భర్త లేని వాళ్లకు, సింగిల్ ఉమెన్ పెన్షన్ అంటే పెళ్లి కాకుండా మిగిలిపోయిన వాళ్లకు, ఇట్లాంటి పెన్షన్స్ సదుపాయం ఉంది. కానీ ప్రస్తుతం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో సైట్ అనేది ఏముందంటే, ఒకవేళ భర్త కనుక పెన్షన్ వస్తుంటే, అంటే వృద్ధాప్య పెన్షన్, అది కూడా వేరే పెన్షన్ కాదు, వృద్ధాప్య పెన్షన్ కనుక వస్తున్నట్లయితే అతను చనిపోతే అతని భార్యకు వెంటనే ఒక పెన్షన్ ఇచ్చే ఆప్షన్ ఉంది. సరే, అది మీకు తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. తెలియకపోతే ఇది నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు మండల ఆఫీస్కి అలా ఎవరైనా ఉంటే తప్పకుండా రావచ్చు. రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ సమస్యలకి ఏదన్నా మీరు వచ్చి డైరెక్ట్గా మండల ఆఫీస్లో నన్ను కలవచ్చు. గ్రామంలో పంచాయత్ సెక్రటరీ అని ఉంటాడు. అంటే మీకు ఉన్న సమస్యలు ఏదున్నా కూడా అది ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మీకు గైడ్ చేస్తాడు, మీకు సజెషన్స్ ఇస్తాడు. కాబట్టి గ్రామంలో గ్రామ కార్యదర్శి అని ఉంటాడు, అతన్ని కలవండి. ఒకవేళ అతను కనుక ఏం రెస్పాండ్ కాక చెప్తే ఏం వినిపించుకోకపోతే మండల ఆఫీస్కి రండి, నేను ఉంటాను అక్కడ. సరే, క్రిస్మస్ పండుగ మంచిగా ఇంకా 25th జరుపుకోవాలని ఈ విందుకు హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం, మంచి పెద్ద పని అన్నమాట. ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటున్నారని భావిస్తూ ఇంతటితో ముగిస్తుంది. 2025 సంవత్సరంలో మరి గవర్నమెంట్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఐలు, అలాగే డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి వచ్చిన సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ అన్న గారికి, అలాగే ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా వచ్చేసినటువంటి వరంగల్ నుండి మరి విక్టర్ అన్న గారికి, పాస్టర్ గారికి, వారికి కూడా వందనాలు. ఉన్నటువంటి దైవజనులు, అలాగే మా గుడ్ న్యూస్ పాస్టర్స్ వేనవక మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ అధ్యక్షులు మరి కేవై స్టీఫెన్ రాజు గారు,
అధ్యక్షులు లిఫఫరా గారు, సెక్రటరీ స్టీఫెన్ రాజు గారు, తర్వాత విక్టర్ పాల్ గారు, రవీందర్ పాల్ గారు, వీణవంక సత్యరాజు గారు, దైవజనులందరూ కూడా ఇక్కడ ఉన్న అందరికీ వందనం. ప్రతి సంవత్సరం కూడా మా అందరి తరఫున మీకు విన్నవించేది ఏంటంటే కమిషనర్ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ మనం కూడా వారికి చెప్పడం జరిగింది. గతంలో జరిగినప్పుడు కూడా ఈ విషయాలు ప్రతిసారి కాగితాల వరకు ఉంటుంది, మాటల వరకే ఉంటుంది. కానీ మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. జమ్మికుంట పట్టణంలో, గ్రామాల్లో అంటే వారికి స్థలాలు ఉంటాయి, ఏదో ఒక దగ్గర విలేజ్లో భూస్థాపన చేసుకోవడానికి. అదేంటంటే చనిపోయినప్పుడు, క్రైస్తవులు చనిపోయినప్పుడు సమాధి చేయడానికి కనీసం స్థలం దొరకక చాలాసార్లు ఏడుస్తున్నారు. కొన్నిసార్లు తగాదాలు అవుతున్నాయి, బెదిరించేవారు ఉన్నారు. ఇప్పుడు కొత్త మార్కెట్ గోడ వెనకాల అక్కడ ఒక 7 గుంటల స్థలం ఉంటే అక్కడ భూస్థాపన చేస్తామని చేసిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరు వచ్చి ఆటంకపరుస్తూ ఉంటారు. ఇక్కడ ఏది కస్తూర్బా 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ గొప్ప మహా సర్వలోకమునకు ఆనందం, సంతోషం ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు నరునిగా ఈ లోకములో అవతరించేయుట కొరకు, ఆయన మనల్ని పరిశుద్ధపరచుట కొరకు ఈ లోకానికి వచ్చిన కనుక హృదయపూర్వకముగా మనం ఆయనను కలిసి ఆరాధన చేద్దాం. ఆకాశము మహాకాశములో, భూమి అంతటా ఆయన మహిమ కొనియాడబడుచు ఉన్నది. దూతలు మహాదూతలుగా వారితో చేరి ఆయనను మనము పూజించుదాం. ఇది పూజించే సమయం, ఇది ఆరాధించే సమయం. ఆ దేవాది దేవునికి హృదయపూర్వకముగా మనల్ని మనము అర్పించుకొని అప్పగించుకుంటాము. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇది ఈ లోకానికి రాకముందు 750 సంవత్సరం క్రితము ప్రవక్తలు ప్రవచించినారు. వారి మాట నెరవేర్పు కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆ తండ్రి వచ్చి చనిపోయినావు, సమాధి చేయబడ్డావు.